Hi guys, this is Aditya. Welcome back to another video. So friends, already topic ఒకసారి టైటిల్ తమ్లో అయితే చూసే ఉంటారు. వాట్ ఈజ్ వర్చువల్ ర్యామ్ అంటే ఏంటి అండ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే ఏంటి? సో ఈ పేరు ఒకసారి మీరు రీసెంట్లీ అయితే వింటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ టెక్నాలజీ ఏం చూసినట్టు కొత్తగా వచ్చిందన్నమాట. వివో ఎక్స్ సిరీస్ నుంచి వీళ్ళైతే స్టార్ట్ అయితే చేశారు. లైక్ 4GB ఉందనుకోండి, దాని ఒకసారి 7GB చేస్తుంది, అంటే 3 పాయింట్స్ అనేది ఎక్కిస్తుంది అనమాట. 3GB అనేది ఎక్స్ట్రా చేస్తుంది. ఒకవేళ మీది 4GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ అనుకోండి, ఒకసారికి 3GB ఎక్స్ట్రా అవుతుంది, లైక్ 7-8GB అట్లయితే మారుస్తుంది. 8GB వచ్చేసరికి మీకు అరౌండ్ 11GB అవుతుంది. అండ్ 11GB 10GB ఇట్లాంటివి వచ్చేసరికి మనకు ఇంకొక 3 పాయింట్స్ అనేవి ఎక్కువ అవుతుంది, 13GB ఇట్లా అయితే అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ ర్యామ్ అనేది టెక్నాలజీ పెంచుతుంది. సో ఇక్కడ మనం ఏమి ర్యామ్ తీసి ఎక్స్ట్రా ర్యామ్ అయితే పెట్టట్లేదు. సో ఒక కొత్త టెక్నాలజీతో వీళ్ళు రీసెంట్లీ వచ్చి OnePlus సిరీస్ కానీ, వివో ఎక్స్ సిరీస్ కానీ, ఒప్పో రెనో సిరీస్ కానీ, ఈవెన్ ఫ్లాగ్షిప్ కొన్ని స్మార్ట్ ఫోన్స్లో అండ్ కిల్లర్ స్మార్ట్ ఫోన్స్లో ఈ టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అండ్ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బ్రో అది అసలు ఎలా అవుతుంది బ్రో? 4GB ర్యామ్ వచ్చేసరికి 7GB ర్యామ్ ఎట్లా అవుతుంది? 2 ర్యామ్లు ఏమైనా పెట్టారా, దాని ఏమైనా యూస్ చేస్తున్నారు? ఇట్లా చాలామందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో క్లియర్గా విత్ చాలా టెక్నికల్గా వెళ్ళకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి. వీడియోకి ఒక 100 లైక్స్ ఏమ్గా అయితే పెట్టుకుందాం. అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది. అండ్ దానికంటే ముందు ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మస్త్ కంటెంట్ మీకు అయితే రాబోతుంది ఫుల్. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ వర్చువల్ ర్యామ్ ఎట్లా యూజ్ అవుతుందని మనం ఒకసారి టెక్నాలజీ అయితే చూద్దాం. గైస్, యాక్చువల్లీ వర్చువల్ ర్యామ్ ఎలా యూజ్ అవుతుందంటే, నార్మల్ మీ దగ్గర 4GB ర్యామే ఉంటుంది. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 6GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ మనం, లేదా ఒక 8GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో 8GB ర్యామ్ కంపెనీ పెట్టిస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో ఒకసారికి ఎక్స్టెండెడ్ ర్యామ్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 10GB అంటే ఒక 10 అప్లికేషన్స్ మీరు అయితే ఓపెన్ చేశారు అండ్ ఆ 8GB అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10 to 15 యాప్స్ మీరు హెవీ గేమ్స్ అంతా ఓపెన్ చేశారు, ఆ ర్యామ్ కంప్లీట్ అయిపోయింది 8GB. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీ దగ్గర అయితే స్టోరేజ్ ఉంటుందో, లైక్ 4GB 64GB చూస్తూ ఉంటారు, 6GB 128GB ఇట్లా స్టోరేజ్ చూస్తూ ఉంటారు. అయితే ఆ స్టోరేజ్ ఉందో 128GB. సో దాంట్లో కొంత మొత్తంలో వీళ్ళు ఆ స్టోరేజ్ని తీసుకొని దాన్ని ర్యామ్గా అయితే కన్వర్ట్ చేస్తున్నారు. ఇంతే టెక్నాలజీ అయితే సింపుల్. యాక్చువల్లీ ర్యామ్ అలానే ఉంటుంది. అయితే మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందో, సో అది ఖాళీగానే ఉంటుంది కదా. సో ఎంతైతే ఇస్తారో అంత అయితే యూజ్ చేయరు కదా మీరు కంప్లీట్లీ. సో దాంట్లో ఉన్న ఎంత మిగిలి ఉంటుందో, సో దాంట్లో ఉన్న కొంచెం డేటాని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ర్యామ్గా కన్వర్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంతే ఎక్స్టెండెడ్ ర్యామ్. సో ఈ 4GB కలిపి కొంచెం ఆ డేటా అయితే ఇంటర్నల్ స్టోరేజ్లో ఉందో, సో ఇంటర్నల్ స్టోరేజ్ కానీ, SSD కానీ, హార్డ్ డిస్క్ కానీ మనం పీసీస్లో చూసుకున్నట్లయితే, మనకు ముఖ్యంగా మొబైల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దాంట్లో UFS 2.1, 3.1 అయితే ఉంటుంది. ఒప్పుకుందాం, ర్యామ్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు స్టోరేజ్ మీరు ఎంత ఫాస్ట్ అయినా పెట్టండి, UFS 3.1 కదా, ఇంకా అల్ట్రా ఫాస్ట్ స్టోరేజెస్ మీరు పెట్టండి. కాకపోతే ర్యామ్ దగ్గరికి అయితే అదైతే పోటీ ఇవ్వలేదన్నమాట. సో ఏదైతే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందో, సో దాంట్లో సగం కాదు, జస్ట్ ఒక 10-15% ఏదైతే మిగిలి ఉంటుందో, సో దాన్ని తీసుకొని కొంచెం వీళ్ళు ర్యామ్లోకి అయితే యాడ్ చేసి కొంచెం ఎక్స్టెండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదే టెక్నాలజీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో దాని ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే చాలా లోతుగా అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ట్విట్టర్ మీరు యూస్ చేసి క్లోజ్ చేస్తారు. ట్విట్టర్ ర్యామ్లో ఉన్నా కానీ అది యూజ్ అవ్వట్లేదు, లైక్ పేజ్ అయితే స్క్రోల్ అవ్వట్లేదు. మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారు, దాన్ని క్లోజ్ చేసి. ఇప్పుడు ఏమవుతుందంటే, ట్విట్టర్ని ఒకసారి ఓల్డ్ పేజెస్లోకి అయితే దబ్బేస్తుంది. ఎక్స్టర్నల్ అయితే స్టోరేజ్ ఉంటుందో దాంట్లోకి దబ్బేస్తుంది. అయితే మీరు లేటెస్ట్గా ఇప్పుడు యూస్ చేస్తున్నారు, ఫ్రెష్ పేజ్ కింద కన్సిడర్ చేసి దాని ర్యామ్లో అయితే కన్సిడర్ చేస్తుంటుంది. ప్రాసెసర్ పవర్ఫుల్ మొత్తం దానికైతే ఇస్తుంటుంది. ఎప్పుడైతే మీరు ట్విట్టర్కి వస్తారో మళ్ళీ, సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ బ్యాక్ వెళ్తుంది. ఇది వచ్చరికి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి తీసుకొని కంప్రెస్ అయిన ఫైల్, ఇది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి తీసుకొని మీకు ఫాస్ట్గా ఒక 20 యాప్స్ దాకా ఏదైతే స్టోర్ చేసుకోగలదు అని వివో అయితే చెప్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ నుంచి దీనే వర్చువల్ ర్యామ్ అని కూడా మనం అయితే అంటాం. సో గైస్, నేను క్లియర్గా అయితే చెప్పేశాను. ఇంకా టెక్నికల్గా వెళ్ళాలంటే దాని వచ్చరికి చాలా టెక్నికల్గా మనం అయితే వెళ్ళొచ్చు, చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇంతే మీకు వర్చువల్ ర్యామ్ అండ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ నేను సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇట్లా ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా మనకు ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మన ప్రోస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఈ వర్చువల్ ర్యామ్ ఇట్లా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని. ఫస్ట్ ప్రోస్ వచ్చేసరికి చాలా ఒక 20+ యాప్స్ దాకా అయితే మీరు పెట్టుకోవచ్చు. లైక్ ఫస్ట్ మీరు అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్స్ మొత్తం మీరు క్లిక్ చేయగానే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, లోడ్ అవ్వకుండా. రీలోడ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి 4K వీడియోస్ ఇట్లాంటివంతా మీరు ఏమైనా షూట్ చేసినప్పుడు గైస్, లాగినెస్ అయితే మీకు ఉండదు. సో కొంచెం అప్పుడప్పుడు లాగ్ అవుతుంటుంది 4K వీడియోస్ 60 FPS ఇట్లా షూట్ చేసినప్పుడు. సో దాంట్లో మీకు ఇదైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్లో ముఖ్యంగా వచ్చేసరికి కొంచెం స్పేస్ వచ్చేసరికి గేమింగ్కే సపరేట్గా పెడుతుంది. గేమింగ్ స్పేస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఈ వర్చువల్ ర్యామ్ అనేది చాలా ఫ్లూయెంట్గా ఇక్కడైతే వర్క్ అవుతుంది. బెటర్ FPS మీకు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్యూచర్. నెక్స్ట్ మనం బడ్జెట్ అండర్ 10,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్లో కూడా మనం మేబీ ఫ్యూచర్ అయితే చాలా ఈజీగా అయితే చూడవచ్చు. ఎందుకంటే మనం కంపెనీ నుంచి ఈ ఫ్యూచర్ చూస్తున్నాం కాబట్టి యూఐలోనే వీళ్ళు ఈ ఫ్యూచర్ అయితే ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వీళ్ళు ఇట్లయితే చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోస్ మీరైతే విన్నారు,
చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాన్స్ మనమైతే విందాం. కాన్స్ వచ్చేసరికి ఫస్ట్ కాన్ వచ్చేసరికి గైస్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఎక్స్టర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకు ర్యామ్ కంటే ఫాస్ట్ ఉండదు. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఈజీగా ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే మీరు 128 GB లేదా 64 GB ఉంటుందో ఈ ర్యామ్తో పాటు వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు, మిక్స్ చేస్తున్నారు కదా. సో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, లైక్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక చిప్ కూడా చిప్పే అది యాక్చువల్లీ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి ఒక చిప్ లాగా ఉంటుంది మీ స్మార్ట్ ఫోన్ బ్యాక్ సైడ్. వచ్చేసరికి మేబీ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బికాస్ దాని మీద ఎక్కువ ప్రెషర్ మనమైతే ఇస్తున్నాం, దాంట్లో నుంచి స్టోరేజ్ స్వాప్ అంటారు దీన్ని, స్వాప్ చేస్తున్నాం కాబట్టి డేటాని. సో ఈజీగా డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఇది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి కంపెనీస్. సో యా గైస్, కొన్ని ఫీచర్స్ కూడా ఉంటుంది, కొన్ని కాన్స్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. ఇది కంప్లీట్లీ వర్చువల్ ర్యామ్ ఆర్ ఏమంటారు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కొద్దిగా వచ్చింటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.